ఉంటారనుకున్నాం. ఆ జాపనీస్ దైవజనుడు అంటాడు, ఆయన చూసిన దేవదూత నల్లగా ఉన్నాడంట. పెళ్లి సంబంధాలు వెతుకుతున్నవారు అపోస్తలుల కేంద్రంలో ఒక దైవజనుడు వస్తున్నాడు ఇండియా నుంచి, ఆయన రిసీవ్ చేసుకోమని చెప్పాడు. ఈ గొప్ప దైవజనుడు నన్ను ఎయిర్పోర్ట్లోకి వచ్చి నా ఉత్తరం రిసీవ్ చేసుకుని, ఇదిగోండి నా టికెట్ అంటే, ఆయన దైవజనులు అందరూ చేసుకుని ఎయిర్పోర్ట్కి వచ్చారని నన్ను రిసీవ్ చేసుకుని ఆ దేశంలో ఉండే దైవజనులు అందరినీ పిలిచి 3 గంటల నుంచి 7 గంటల వరకు 3 రోజులు ఉపవాసం ఉండి జపాన్ దేశం ఉద్యోగం వరకు ప్రార్థన చేశాను. కొన్ని ప్రవచనాలు వచ్చాయండి దేవుని భక్తులారా, కొన్ని ప్రవచనాలు వచ్చాయి. ఆ తర్వాత 7 పట్టణాలలో కాన్ఫరెన్సెస్ పెట్టడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు మీరు కూడా నాతో పాటు జపాన్కి రావాలంటే మీరు భాషలు మాట్లాడుతుంటే వారికి జపనీస్ భాషలు అర్థమైపోతుంది. హల్లెలూయా. ఇది కడవరి ఉద్యోగం అండి. ఇలాగా దేవుడు అది చాలా చిన్నది. ఈ రాత్రి నీవు విశ్వసించినట్లయితే దేవుని మహిమను పొందుకుంటున్నావు, దేవుని మహిమను పొందుకుంటున్నావు. చాలా కాలం బిడ్డలు లేవని ఏడుస్తున్న సహోదరి, నీకు కమల పిల్లలు పుట్టబోతున్నారు. వచ్చే సంవత్సరం 2 బిడ్డలు తీసుకుని వేదిక మీదకి రా, 2 బిడ్డలు మోసుకుని రా. యేసు అద్భుతం చేస్తాడని చెప్పు, యేసు అద్భుతం చేస్తాడని చెప్పు. యేసు నామములో గర్భఫలాలు తెరవబడునుగా, యేసు నామములో గర్భఫలాలు తెరవబడునుగా. యేసయ్యా అప్పుల బాధలు ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. చేతుల పైకి అప్పుల బాధలు ఉన్న వారి చేతుల పైకి యేసు నామములో ఆర్థికమైన పుష్కలంగా ఆశీర్వదించండి అయ్యా. యేసు వారికి ఆర్థికంగా వారిని ఆశీర్వదించండి. నువ్వు అప్పిస్తావు కానీ అప్పు చేయమని చెప్పావు. నేను తలగా నియమిస్తాను కానీ తోకగా నియమించడని చెప్పావు. ఈ రాత్రి ప్రభువా సైతాను బంధించిన ప్రతి రాబడిని యేసు నామములో ఇప్పుడే రిలీజ్ చేస్తున్నాను తండ్రి. సైతాను బంధించి తాళాలు వేసిన వాటిని యేసు నామములో, ఆ చీకట్లో దాచబడిన ధనాన్ని ఇప్పుడే వారికి రిలీజ్ చేస్తున్నాను యేసు నామములో. ప్రభువా దైవజనుడికి అధికారం ఇచ్చామని చెప్పావు. పేతురు నీకు తాళాలు ఇచ్చని చెప్పావు ప్రభువా. ఈ రోజు ప్రభువా బంధించబడిన ప్రతి ఆత్మని ఇప్పుడే విడుదల కలుగుతుంది. ధనము కలిగిన ఆత్మలు ఇప్పుడే పారిపోవుడుగా తీస్తున్నామతో యేసు నామములో ప్రభువా. ఈ రోజు ఒక మాటతో ఆయన నీ యొక్క రుణమంతటిని తీర్చివేశాడు. మీకు తెలియకుండా మీకు స్తోమతని దేవుడు ఇవ్వబోతున్నాడు. మీకు తెలియకుండా మీకు సామర్థ్యమును దేవుడు దయచేయబోతున్నాడు. ఐశ్వర్యాన్ని సంపాదించగలిగినట్లుగా దేవుని సామర్థ్యం మీకు కలుగునుగా.